నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం శనివారం జరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. పలువురు కౌన్సిలర్లు పట్టణ సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. 1వ వార్డు కౌన్సిలర్ నాగార్జున తమ వార్డులో నేటి వరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. కొన్ని పనులకు టెంకాయ కొట్టి వదిలివేయడం జరిగిందని పేర్కొన్నారు. 3 సంవత్సరాల 4 నెలల కాలంలో పట్టణంలో ఏమాత్రం అభివృద్ధి పనులు జరగలేదని విమర్శించారు. ప్రభుత్వంలో మనం వర్క్ చేశాము. మా ఏరియాలో మా పీవీ నగర్లో టాయిలెట్స్ కట్టించాము. ఇంతవరకు అధ్యక్ష సంవత్సరం నుంచి కడుతున్నారు. 5 టాయిలెట్లు ఇంతవరకు పూర్తి కాదు అధ్యక్ష. మిమ్మల్ని ఛాన్సాలు ప్రతి కౌన్సిల్ అడిగాను, అది పూర్తిగా కాకుండా పెద్ద పెద్ద ఇల్లు పుట్టుతున్నాయి, అవి మాత్రం పూర్తి కాకుండా ఇవాళలో టైలర్స్ చూపించారు. మీకు వచ్చినప్పుడు అది శాంక్షన్ వాళ్ళు శాంక్షన్ అయిందంటే మనం 5 లక్షలు 10 లక్షలు పెట్టినాము, ఓకే అయిపోయింది. కానీ కట్టిన వాళ్ళు ఏంటంటే ఒక అంత ఎక్కువ అయిపోయింది. ఒక పక్కనే దాన్ని ఏం చేయలేదు తెలుస్తుంది. దాని చుట్టూ కూడా మనం ప్యాన్ వేసాం, చుట్టూ గోడ కట్టేసి ప్యాన్ వేసాం మనం. కౌన్సిలర్ శ్రీదేవి మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు ప్రోటోకాల్ అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. కింద మాత్రమే వచ్చిన రోజు నేనే అండి, మీరు అడిగారు కదా, నేనే మిమ్మల్ని ఇన్వైట్ చేయమని చెప్పి చేసి మరీ పిలిపించాను. అందుబాటులో లేదని ఆ అధికారులు నాకు జరిగింది. కౌన్సిలర్ శ్యామ్ సుందర్ లాల్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ నీటి సమస్యపై అజెండాలో చర్చించాలని సూచించినప్పటికీ ఆ విషయం అజెండాలో పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. పలువురు కౌన్సిలర్లు పారిశుద్ధ్యంపై చైర్పర్సన్ మాబునిసా దృష్టికి తీసుకుని వెళ్లారు. ఒక మంత్రి గారు ఇచ్చిన ఫస్ట్ ఎండార్స్మెంట్ చిన్న అజెండాలో మనం పెట్టకపోవడం అనేది ఒక లెటర్ తప్ప ఇంకోటి ఒక చిన్న విషయం ఏంటి అని అంటే దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ కానీ అవి ఇంకా నా దృష్టికి కానీ రాలేదండి. కౌన్సిలర్ అడుగుతున్నా, మామూలు సాధారణ కౌన్సిలర్ కూడా అడుగుతున్నా, ఇప్పటి వరకు జరిగిన ప్రతి వర్క్ మీద ఖచ్చితంగా ఈ విషయాన్ని నేను మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నా. మంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆయనకు రిప్రజెంటేషన్ ఇద్దాం. మనందరి తరపున కూడా విజిలెన్స్ మంచి ఒక విజిలెన్స్ ఆఫీసర్తో దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను అధ్యక్ష. ఖచ్చితంగా దాని మీద మీరు దాని మీద ఏం స్టెప్ తీసుకుంటారు, విజిలెన్స్ ఇస్తామంటారా ఏమంటారా కూడా. నమస్కారం.